కవిత విషయంలో రేవంత్ రెడ్డి అనుకూల మీడియా చాలా అత్యుత్సాహంగా వార్తలు రాస్తున్నది. గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఆంధ్రజ్యోతిలో నిన్న మొన్న వరుస పెట్టి వార్తలు రాశారు. నేను మొన్ననే చెప్పిన ఆంధ్ర మీడియా కవితను రెచ్చగొడుతున్నది అని. ఆంధ్ర మీడియా కవితను రెచ్చగొడుతున్నది, కావాలనే ఫేక్ వార్తలు రాస్తున్నది అని నేను మొన్న చెప్పిన. నిన్న ఆమె ట్వీట్లు కూడా వచ్చింది చూడండి. కాంగ్రెస్తో రాయబారం హస్తిన గూటికి చేరేందుకు ప్రయత్నాలు అని చెప్పేసి నిన్న ఒక వార్త రాసింది. ఇది ఆంధ్రజ్యోతి. ఆ రాసినప్పుడే చెప్పిన నేను, ఇది ఏదో నమ్మశక్యంగా లేదురా బాబు. ఎందుకంటే పొయ్యి మునిగే పడవలడం ఎత్తడా, అది మునుగుతుందని తెలుసు. అది నడి సంద్రంలోకి పోయినాక నిండా మునిగిపోతా, అది లేచేటువంటి అవకాశం లేదని తెలుసు. పాతాళానికి పోతానని కూడా తెలుసు. గా పడవలు ఎవడని ఎత్తడా, ఎక్కడు. కానీ కవిత ఎందుకు పోవాలనుకుంటుంది వాళ్ళకి? ఒకవేళ వాళ్ళ పార్టీలో ఇంటర్నల్గా ఏమైనా పంచాయతీలు ఉంటే ఉండొచ్చు, తండ్రి బిడ్డల మధ్య ఏమైనా ఉంటే చూసుకుంటారు, వాళ్ళు సెట్ చేసుకుంటారు, ఏమైతే చూడాలి. కానీ కాంగ్రెస్లోకి పోతుందని వార్త రాసి, అది నమ్మశక్యంగా లేదు. నిన్న చెప్పిన ఈ వార్త రాయడం వెనక ఏంటంటే కవితనే కాంగ్రెస్లోకి వస్తుందంటే కాంగ్రెస్ మీద ప్రజల్లో మంచి బలంగా ఉన్నట్టు, ప్రజలు ఇంకా ఆదరిస్తున్నట్టు. కవితతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వస్తారంట. ఇవన్నీ రాసిరు. ఇది ఫేక్ అని నిన్ననే మనం తేల్చినాం కూడా. అలాగనే అంతకుముందు కూడా ఒక వార్త రాసిరు ఇట్లనే, సముచిత ప్రాధాన్యం ఇస్తే సరే, లేదంటే కొత్త పార్టీ పెట్టుకుంటా అని చెప్పేసి కూడా రాసినట్టు. ఇట్లా కరెక్ట్గా 4 రోజుల నుంచి ఈ పత్రిక, ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రిక 4-5 రోజుల నుంచి వరుస పెట్టి ఫ్రంట్ పేజీలో పెద్ద వార్తలు రాస్తా ఉన్నది కవిత మీద. ఇవన్నీ రెచ్చగొట్టడానికి, కేవలం రెచ్చగొట్టడానికి, కవితను ఎక్కువ రెచ్చగొట్టి ఆమెతో ఒక పార్టీ పెట్టించి ఈ ప్రయత్నం చేయడానికి, బీఆర్ఎస్ను చీల్చాలి, వీక్ చేయాలి, తద్వారా ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలకు లాభం చేయాలి. ఆంధ్రజ్యోతి వెనకాల ఉన్నటువంటి కుట్ర కోణం ఇదే. సో ఆమె నిన్న ఫేక్ అని చెప్పింది. ఫేక్ అని చెప్పినాక కూడా ఇవాళ కూడా రాసిండు. ఇక చూడండి, ఇవాళ కూడా 6 ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారా? ఇవాళ కూడా పత్రికలు అదే ఫస్ట్ వార్త. ఇది కూడా ఫేకే. 6 ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారా? కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన. టీపీసీసీ సుముఖత, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైన హైకమాండ్. రేవంత్ సన్నిహితుల వ్యతిరేకతతో బ్రేకు. ఆంధ్రజ్యోతికి అందిన పక్కా సమాచారం. జర్నలిజం కాదు షాడిజం అని కవిత రుసరుస. కొంతకాలంగా బీఆర్ఎస్ లైన్కు భిన్నంగా వైఖరి. జైలు నుంచి బయటకు వచ్చాక స్వరంలో మార్పు. సామాజిక తెలంగాణ రాలేదంటూ గత కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు. పర్యటనలో సొంత అడుగులు నిజం కాదా అని చెప్పేసి మళ్ళా ఇవాళ ఆమె ఫేక్ అని చెప్పినాక కూడా వార్త రాసింది ఆంధ్రజ్యోతి. అంటే వీనికి చెప్పుతో కొట్టి సరిపోదన్నమాట. చెప్పును పెండలద్ది కొట్టాలన్నమాట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని. అట్లా అడిగితేనే అమ్మా కొట్టిర్రా అని అనుకుంటారనమాట. ఇంత నీచం నికృష్టం ఏదైనా ఉంది అంటే ఆంధ్రజ్యోతి అనే పత్రిక, ఏబీ అనేటువంటి బూతు ఛానల్, బూతు కిట్టి కానీ కథ ఇది. సో కాబట్టి ఎంత సాధ్యమైనంత వరకు ఈ పత్రికను మీరు అవాయిడ్ చేయండి. తెలంగాణ ప్రజలారా, అబద్ధాలు రాసే పత్రిక, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే పత్రిక ఈ పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక. దాన్ని మనం అసలు చదవనే వద్దు. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని చీల్చాలే అనేది వాళ్ళ ఇంటెన్షన్. ఇంకొక అంశం ఇక్కడ చెప్తాను నేను మిత్రులారా. అసలు ఎందుకు ఆంధ్ర మీడియా, ప్రధానంగా కాంగ్రెస్ అనుకూల మీడియా, బీజేపీ అనుకూల మీడియా ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మీద ఇంత అత్యుత్సాహాన్ని చూపిస్తూ ఉన్నది, దేనికోసం చూస్తూ ఉన్నదంటే, ఇక్కడ మనము కేసీఆర్ని డిస్టర్బ్ చేస్తే, కేసీఆర్ని అది చేస్తే, అలా పార్టీని చిన్నాభిన్నం చేస్తే ఆయన కొంత సైలెంట్ అవుతాడు, అంటే అధైర్యపడతాడు, కొంత లో అయిపోతాడు. తద్వారా ఏమవుతుంది, తెలంగాణలో సమస్యలున్నా అవి పెద్ద బయటికి రావు. ఎందుకంటే ఇలా ఒడ్లు కొనకపోతే బీఆర్ఎస్ వాళ్ళు పోయి అలా ధర్నా చేయబట్టి, ఏదైనా అన్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడబట్టి, గా స్కూళ్ళల్లో కడతందుకు మీరు 100,000 కోట్ల రూపాయలు మింగుదామని చూస్తుంటే వాళ్ళు మాట్లాడబట్టి, ఇట్లా ప్రజల కోణంలో వాళ్ళు నిలదీస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకు ఇబ్బందికరంగా అయింది. దాంతో ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకొకటి, కేసీఆర్ అనేటువంటి వ్యక్తి, బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ తెలంగాణలో బలంగా ఉంటే అది ఎప్పటికైనా మనకు ప్రమాదమే. రేపు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తే ఎవరు కోట్లు వేస్తారు జనం? బీఆర్ఎస్ పార్టీకి వేయాలి. ఆ బీఆర్ఎస్ పార్టీ బలంగా లేకుండా అధికారం నుంచి దిగిపోయే లోపల కాంగ్రెస్ పార్టీ దాన్ని బలహీనపరచాలి. ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేస్తే, లేకపోతే కేసీఆర్ని కదా విమర్శిస్తున్న మనం ఎందుకు స్పందించాలనేటువంటి ఆ వ్యవహారంలో ఉంటే ఇక్కడ జరిగేటువంటి కోణం ఇట్లా ఉంటుంది. మేడిగడ్డ మీద ఎవరు మాట్లాడతారు? బీజేపీ వాడు మాట్లాడు, కాంగ్రెస్ వాడు మాట్లాడు, ఎవడు మాట్లాడు. మేధావులందరూ ఎప్పుడో పదవులకు అమ్ముడు పోయి పెదవులు మూసుకొని కూర్చున్నారు. కానీ ఎవడన్నా మాట్లాడుతుంటే వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళు ముద్ర వేయాలి, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళని బదనాం చేయాలి. ఇట్లాంటి కథ చేస్తున్నారు. సో కాబట్టి దాన్ని మొత్తాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.
కానీ ఈ కుట్రలన్నీ ఛేదిస్తారు ప్రజలు. ఇలాంటి బోకర్ రాతలు ఎన్ని రాసినా, రాధాకృష్ణ ఇంకెన్ని తలకిందులో తపస్సు చేసినా, ఈ పత్రికలు ఎంత బోకర్ రాతలు రాసినా కానీ ప్రజలు దాన్ని ఏం నమ్మరు. తప్పకుండా దాని భాగవతాన్ని బయట పెడతారు. ఇక ఇట్లా ఎన్ని రాసుకున్నా కానీ చూడండి మీరు. ఇలా ఎన్నో తారీఖు 29 కదా, నేను 25 నుంచి చూపిస్తాను. ఆల్మోస్ట్లీ ఇదే ఉంటుంది వరుస పెట్టి. ఇగో చూసిరా 25 కంటే ముందు కూడా రాసిరా. 25, 24 చూద్దాం ఒకసారి. అగ్గో 25 నాడు కూడా కవిత వార్తనే. 24 నాడు, 23 నాడు చూద్దాం. 23 నాడు కూడా ఆయనదే, ఆమె రాసిందే. 20 ఇక ఇక్కడ లేదు. ఇక 23 తారీఖు నుంచి చూడండి మిత్రులారా, మీకు అన్ని నేను వరుసగా చూపిస్తాను. 23 తారీఖు నాడు సేమ్ ఇదే వార్త. కవిత లేఖ మీద బీజేపీపై 2 నిమిషాలేనా అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఫస్ట్ వార్త, మెయిన్ స్టోరీ ఇది. ఆంధ్రజ్యోతికి ఇంత ప్రేమ రాదు. ఏదైనా పుల్ల పెట్టేది, ఏదైనా చిచ్చు పెట్టేది ఉంటేనే ఇట్లాంటివి వస్తాయి. ఎన్నడు 23 తారీఖు నాడు మొదలు పెట్టారు. 24 తారీఖు నాడు పెద్ద వార్త చూడండి. ఇగో దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నాయి. ఇది మళ్ళీ సేమ్ కవిత స్టేట్మెంట్ ఆధారంగానే రాసినటువంటి వార్త, పెద్ద వార్త చూడండి. చూడు కవిత ఫోటో లోగో పక్కనేసి ఇక్కడ పెద్ద టైటిల్ పెట్టి, ఇక పెద్ద ఇంత రావన్నమాట. పేపర్ ఓపెన్ చేయగానే పెద్ద కనపడాలి, జనాలు చూడంగానే అది నిజమని నమ్మాలి. అట్లా రాస్తారు వార్త. ఇక చూడండి ఇది అయిపోయిందా. ఇది 24 తారీఖు. ఇక 25 తారీఖు చూడండి, ఇంకా స్టార్ట్ అయింది ఇక డ్రామాలు. ఇక అప్పటిదాకా లేక కవిత స్టేట్మెంట్ మీద 2 రోజులు రాశారు. ఇక తర్వాత ఇక ప్లాన్ వర్కౌట్ చేస్తారు. మిషన్ యాక్టివేట్ అయింది ఇక్కడ. ఇగో సముచిత ప్రాధాన్యత ఇస్తే సరే, కాదంటే కొత్త పార్టీ పెడతా అని కవిత చెప్పినట్టు ఈయన రాధాకృష్ణ, ఈ రాధాకృష్ణ ఆడ కవితల వాచ్మెన్ ఉంటాడు కదా, ఆ వాచ్మెన్ ఉద్యోగం తీసేసి ఆ వాచ్మెన్ కొలువుకి ఈయన ఎక్కి ఆడ ఉండి చెవుపెట్టిని రాసినట్టు విన్నట్టు ఈయన రాసిన అనమాట. వాచ్మెన్ కొలువు చేస్తాడు కవిత ఇంటికాడ గేట్ కాడ. ఇగో ఆ రాధాకృష్ణ ఆ వాచ్మెన్ కొలువు చేసుకుంటా ఇంట్లోకి ఎవడు వస్తున్నాడు, ఎవరు పోతున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అని డిస్కస్ చేసుకొని రాసినటువంటి వార్త. సముచిత ప్రాధాన్యత ఇస్తే సరే, లేకపోతే పార్టీ పెడతా అని చెప్పేసి పెడితే ఇది తప్పు అని చెప్పి, ఫేక్ అని చెప్పేసి ఆమె ఆల్రెడీ ఇక్కడ పెట్టింది. ఇది అదే. ఇంకొకటి ఇంకా ఉంటాయి, ఇట్లా చూపిస్తాను. ఇది అన్నాడు 25 తారీఖు కదా. ఇక 26 తారీఖు చూద్దాం. ఇక మొత్తం ఇదే. 23 తారీఖు నుంచి కవిత వార్తనే ఆంధ్రజ్యోతికి, ఇంకొక వార్త లేనేలేదు. ఇక చూడండి. ఇగో పార్టీ మీ జాగిరా మీరేమైనా గుర్తపట్టిర్రా, అక్కకు హక్కు లేదా అని చెప్పేసి సోషల్ మీడియాలో అనుకుంటున్నా అని చెప్పేసి అక్కకు పాజిటివ్గా, అక్క వస్తే రేపు ముఖ్యమంత్రి అయిపోతుంది అనేటువంటి విధంగా ఉండాలనేటువంటి ఒక ఏమంటారు, ఒక రెచ్చగొట్టేటువంటి ధోరణితోటి ఒక వార్తను మళ్ళీ ఫస్ట్ ఐటమ్ ఇది, మళ్ళీ ఫస్ట్ మెయిన్ స్టోరీ అనమాట ఇది ఆంధ్రజ్యోతి. 25 తారీఖు నాడు, 26 నాడు, ఇక 27 నాడు చూద్దాం. ఇగో 27 నాడు కూడా మళ్ళీ ఐటమ్, రాయబారం జరిగింది, విఫలం అయ్యింది అని చెప్పేసి మళ్ళీ మెయిన్ స్టోరీ. మళ్ళీ 27 నాడు అయిపోయింది. 28 నాడు నిన్న ఇగో కాంగ్రెస్తో రాయబారం, కేసీఆర్తో రాయబారం విఫలం అయిపోయిందంట. వెంటనే ఇమ్మీడియట్గా ఎన్ని రూపాంతరాలు చెందుతావురా నాయన రాధాకృష్ణ నువ్వు. అమీబా కూడా నాకు తెలిసి ఇన్ని రూపాలు మారదు, ఊసరవెల్లి కూడా ఇన్ని రంగులు మార్చదు. మొన్నటిదాకా కొత్త పార్టీ అని చెప్పేసి నిన్నటిదాకా రాస్తావు. కొత్త పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి పోవడానికి 1 రోజు సమయం పట్టిందా? కొత్త పార్టీ పెట్టాలనుకున్నాడు అసలు పోవాలన్నా వద్దా ముందు డిసైడ్ చేసుకుంటాడు కదా. నువ్వు వార్తలు రాస్తప్పుడు కొంత నీవు రాసేటువంటిది చెప్తందుకు నీకన్నా సిగ్గుండాలి. రాస్తందుకు ఆ వార్త రాస్తప్పుడు అరే మనం నిన్ననే అది రాస్తాం కదా సార్, ఇలా ఇది రాస్తే మొత్తం కాంట్రడిక్షన్ ఉన్నది రెండింటికి. కొత్త పార్టీ పెడతాని నిన్న రాసినామే, నిన్న చెప్పినామే, ఇలా కాంగ్రెస్ పార్టీలోకి పోతాని ఎట్లా అంటది అన్నది కదా. ఇది ఎట్లా రాస్తాం మనం, ఇది మినిమం కదా సెన్సు అన్నటువంటి కొంచెం ఆలోచించాలి కదా. ఇగో నిన్న కాంగ్రెస్తోని రాయబారం హస్తనగూటి చేరేందుకు కవిత ప్రయత్నాలు చేస్తున్నారు, మధ్యవర్తి ద్వారా ఈ సంప్రదింపులు చేస్తున్నారు అని చెప్పేసి ఒక పెద్ద వార్త. ఇగో పేపర్ నిండా అదే ఉంటుంది అనమాట. ఇక ఎంత పెద్ద వార్త, ఇంత పెద్ద ప్రియారిటీ, ఇంత పెద్ద ప్రేమ ఎట్లొచ్చింది అనుకో. మళ్ళీ ఇవ్వాల 29 తారీఖు ఇంకా చూడు, ఇవాళ కూడా మళ్ళీ సేమ్ 6 ఎమ్మెల్యేలను తెస్తా, నాకు మంత్రి పదవి ఇస్తావా ఇవ్వవా అని చెప్పేసి ఇక మళ్ళీ ఇవ్వాల 23, 24, 25, 26, 27, 28, 29 కరెక్ట్గా 7 రోజుల నుంచి ఇదే వార్త పని పెట్టుకున్నాడు. రెచ్చగొట్టేటందుకే ఇదంతా. కవితను రెచ్చగొట్టాలి, బీఆర్ఎస్ పార్టీని చీల్చాలి, ఈ రకంగా చేయాలి. సో కాబట్టి ఇదంతా ఒక ఆంధ్ర మీడియా, ఒక సామాజిక వర్గం మీడియా తెలంగాణని ఫోకస్ చేసి, తెలంగాణను కొట్టరు, డైరెక్ట్ తెలంగాణను కొట్టరు. ఇప్పుడు రాయమని ఆంధ్రజ్యోతిని తెలంగాణ వేస్ట్
అని ఒక వార్త రాయమను, మొత్తం పోయి పీకి పందిరేస్తారు తెలంగాణ ప్రజలు. పోయి ఆయన బిల్డింగు వాడిని మొత్తము రోడ్డు మీద గుంజుకొస్తారు, రాష్ట్రాన్ని కించపరిచే విధంగా రాస్తే. అప్పుడు ఏం చేస్తారు? తెలంగాణ హక్కుల కోసం ఎవరు మాట్లాడుతున్నారు, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరు మాట్లాడుతున్నారు, తెలంగాణ గురించి ఎవరు వాయిస్ వినిపిస్తారు, వాళ్ళని టార్గెట్ చేస్తారు. వాళ్ళని టార్గెట్ చేసేసి వాళ్ళ మీద ఏదన్నా చిన్న దొరికిందంటే కథ పెద్దగా చేసేసి రాసేస్తారు, బ్రేకింగ్లో చేస్తారు, అడావుడు చేసేస్తారు, ఇట్లాంటివన్నీ చేస్తారు. మన మీద కూడా చేసారు ఈ బ్యాచ్. ఏమవుతారా మీరు జుజుబిగాళ్ళు? ఉద్యమంలో ఎంతమందిని చూసినాం మీలాంటి వాళ్ళని. ఏం బిక్తారు? గింతకంటే ఎక్కువ పళ్ళ ఇంటికలు కూడా వీకలేరు. సో కాబట్టి ఈ రకంగా ఉంటుంది ఈ మీడియా కుట్ర. ఈ రకంగా ఉంటుంది అన్నమాట. తెలంగాణ ప్రజలు కొంత జర్ర విచక్షణతో మనం ఆలోచించాలి, జర్ర కొంచెం ఆలోచన చేస్తే అర్థమైపోతుంది. ఇక్కడనే అసలు కథ ఉన్నది. ఇంకా కేసీఆర్ రాజకీయం మొదలుపెట్టిండు అని ఇప్పుడు నేను ఉట్టినే అనలే. కేసీఆర్ రాజకీయము ఇప్పుడే మొదలుపెట్టిండు. ఈ రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఎంతమంది చూసి ఉంటాడు కేసీఆర్ తన రాజకీయంలో. రాధాకృష్ణని వీళ్ళందరినీ, ఇదే రాధాకృష్ణ ఎన్నిసార్లు పోయి కేసీఆర్ కాలు మొక్కి ఉండొచ్చు, లోపల ఎన్నిసార్లు మొక్కి ఉండొచ్చు, పోయి బరాబరి వాడుకొని ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు చెప్పుకోలేరు, వాళ్ళు కొంత విఘ్నులు కాబట్టి. వాడు నా కాలు మొక్కినని చెప్తే అయిపోయి ఇజ్జత్ పోతుంది. కానీ ఇక ఇట్లా చేస్తారు. ఇప్పుడు అసలు రాజకీయ ఇప్పుడే మొదలుపెట్టిండు. మీరు ఇదే వారం రోజుల నుంచి, ఇదే 10 రోజుల నుంచి మీడియా చర్చ అంతా ఎవరి మీద నడుస్తుంది? ఎట్లా నడుస్తున్నది? ఏడికెళ్ళి నడుస్తున్నది? రేవంత్ రెడ్డి వాడు నడుచుకుంటుండా? కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటుండా? ఇగో ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కవిత కాంగ్రెస్లోకి పోతుంది అని చెప్పేసి ఒక వార్త రాసినావు నువ్వు, కానీ ఇది కాంగ్రెస్కి అనుకూలం అవుతుంది అని చెప్పేసి రాధాకృష్ణ భ్రమపడుతున్నాడు. అరే కాంగ్రెస్ పార్టీ కూడా పోతాడరా అనే చర్చ మొదలైంది, గుర్తుపెట్టుకో. అది మునిగిపోయేది, అది బేకార్ పార్టీ. అది ఏమైనా చేస్తున్నారా ఇప్పుడు? అది మునిగిపోయే దాంట్లోకి పోతుంటుంది, ఎవరి పిచ్చా ఉన్నది ఏమే అని చెప్పేసి అనుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? సో కాబట్టి కేసీఆర్ రాజకీయం అంత ఈజీగా అర్థం కాదు రాధాకృష్ణ. నువ్వు పెద్ద ఉద్దండు కావచ్చు రాజకీయాలలో, లేకపోతే జర్నలిజంలో, కానీ నీకంటే ఉద్దండ పిండాలు ఉన్నాయి. మీ అనుభవం మాత్రమే మీకు కొంత ప్లస్ అవుతుంది. ఏమంటారు ఆ ఏజ్ అది. ఈ పత్రికను మించి అయ్యలు తయారు చేయొచ్చు, అయ్యలు రాయొచ్చు. నీ దగ్గర పైసలు ఉన్నాయి, పెద్ద బిల్డింగ్లు కడుతున్నావు కదా ఫిలిం నగర్లో, పెద్ద బిల్డింగులు. ఎటుకెళ్ళి వచ్చినావు? కట్టు తెలంగాణ సొమ్ము తింటున్నావు, ఇంకా తిను.